నమస్తే, నేను జ్యోత్స్నా ఈమని. భగవద్గీతలో మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలో 29వ శ్లోకం. సీదంతి మమ గాత్రాణి ముఖంచ పరిశుష్యతి వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. అర్జునుడు కృష్ణుడితో చెప్తున్నాడని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు. ఏమంటున్నాడు అర్జునుడు కృష్ణుడితో? ఓ కృష్ణ, ముందు శ్లోకంలో చెప్పాడు, ఓ కృష్ణ, ఇక్కడ చుట్టూ రెండు సైన్యాల్లో ఉన్న వాళ్ళందరూ నా వాళ్లే కనిపిస్తున్నారు నాకు. వాళ్ళందరినీ చూసి తనకేమవుతోందో ఇక్కడ డిస్క్రైబ్ చేస్తున్నాడు. సీదంతి మమ గాత్రాణి అంటే మమ అంటే నా యొక్క, గాత్రాణి అంటే నా అవయవాలు, బాడీలో ఉన్న అవయవాలన్నీ కూడా వణికిపోతున్నాయి. సీదంతి మమ గాత్రాణి కొంచెం అంటే పటుత్వం తప్పుతున్నాయి, అవి బలం కోల్పోయినట్టు అవుతోంది అని చెప్తున్నాడు. సీదంతి మమ గాత్రాణి ముఖంచ పరిశుష్యతి, నోరు ఎండిపోతోంది. ముఖము అంటే ఇక్కడ నోరు ఎండిపోతోంది. ముఖంచ పరిశుష్యతి వేపథుశ్చ శరీరేమే, నా ఒళ్ళంతా కూడా వణికిపోతోంది. రోమ హర్షశ్చ జాయతే, నా ఒళ్ళు వణికిపోవడమే కాకుండా గగ్గురుపాటు చెంది, అట్లాగే నా ఒంటి మీద రోమ హర్షశ్చ జాయతే, రోమాలన్నీ నిక్కపొడిచినట్టు అవుతున్నాయి. అంటే ఇక్కడ ఏమవుతోంది, తను చెప్పి ఈ డిస్క్రిప్షన్తో మనకి ఏమర్థమవుతుంది, తను భయపడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఎందుకు, మనకి రోమాలు ఎప్పుడు నిక్కపొడుచుకుంటాయో, ఎప్పుడైతే మనం తీక్ష్ణంగా ఆలోచించి ఒక భయానికి గురవుతామో అప్పుడు ఇవన్నీ అవుతూ ఉంటాయి. మన శరీరం వణికిపోవడం, కాళ్ళు వణికిపోవడం, చేతులు వణికిపోవడం, రోమాలు నిక్కపడడం, ఇవన్నీ అర్జునుడికి జరుగుతున్నాయి అక్కడ. ఎందుకు, కేవలం తన వాళ్ళని, స్వజనం కృష్ణ, ఈ వర్డ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి, ముందు శ్లోకంలో చెప్పాడు. సో ఈ స్వజనం, తన వాళ్ళని చూసేసరికి ఇవన్నీ కూడా తనకి ఇట్లా తన శరీరంలో ఈ మార్పులు కలిగినాయి. సో ఇంకా రాబోయే శ్లోకాల్లో అర్జునుడు ఇంక ఏం డెసిషన్ తీసుకోబోతున్నాడో మనం తర్వాత చూద్దాము. క్లీం కృష్ణాయ నమః. పాంచజన్యం అకాడమీ నిర్వహించే ఎస్ఎల్పి, బీవైసీ, జిఎస్ఎస్ ప్రోగ్రామ్స్ ద్వారా మీ పిల్లలకు భగవద్గీత శ్లోకాలు, వాటి అర్థాలు నేర్పించండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9866434528.